హాయ్ అండి, ఈరోజు మీకు నేను దద్దోజనాన్ని చేసి చూపిస్తాను. రైస్ కుక్కర్లో చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా పూర్తి కొలతలతోటి చేసి చూపిస్తాను. ముందుగా కుక్కర్లోకి ఒక గిన్నె బియ్యాన్ని తీసుకొని కడిగి దీనిలోకి 2 కప్పుల వాటర్ని వేసి ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు. ఆవిరిపోయాక కుక్కర్ మూత పెంచేసి ఒకసారి అన్నాన్ని మొత్తాన్ని బాగా కలుపుకొని కొంచెం మెత్తగా దీనిలోకి కప్పున్నర వాటికి పాలను వేసి కలుపుకోవాలి. ఈ అన్నం అనేది కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఆగి గోరువెచ్చగా అయ్యాక 2 కప్పుల పెరుగుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆయిల్ని వేడి చేసుకొని సాయమిన పప్పు, పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్రని వేసి వేయించుకోవాలి. దీనిలోకే కొంచెం మిరియాలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీడిపప్పును కూడా వేసి వేయించుకోవాలి. దీనిలోకి ఇవి బాగా వేగాక దీనిలోకి కరివేపాకు, కొంచెం ఇంగువను కూడా వేసి ఒకసారి వేయించుకొని మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న దద్దోజనంలోకి వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం